అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమారా తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలామంది కొత్తిమీరను కూరల్లో గార్నిష్ చేయడానికి యూజ్ చేస్తుంటాం కదా, టేస్టీగా ఉంటుంది అని ఎక్కువ వాడుతుంటాం కదా. బట్ అలా కాకుండా ఒక్కసారి ఇలా జ్యూస్ లాగా ట్రై చేసి చూడండి. దీని బెనిఫిట్స్ ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక పర్సన్కి ఎంత తీసుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మేమైతే నలుగురికి సరిపోయేంత జ్యూస్ చేస్తున్నామండి. నార్మల్గా అయితే ఒక పర్సన్కు గుప్పెడు కొత్తిమీర సరిపోతుంది. అలాగే 2 ఇంచెస్ అల్లం తీసుకుంటున్నాము. మీరు 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఒక పర్సన్కి. ఇలా కొత్తిమీర తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంతోపాటుగా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనివల్ల మనకు బాడీలో ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అలాగే బాడీలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. దీనిలో విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయండి. దీనిలో ఉండే విటమిన్ సి వల్ల రెసిస్టెన్సీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర, అల్లంని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీనివల్ల మన స్కిన్ పైన ఉండే మొటిమలు, మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ చాలా ఉంటాయి. కాబట్టి మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇలా మంచి పేస్ట్లా అయిన తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టుగా అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక కాటన్ క్లాత్లో తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. అంతే, ఎంతో హెల్దీగా ఉండే కొత్తిమీర జ్యూస్ రెడీ అండి. ఇది కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి త్వరగా బయటపడవచ్చు. అలాగే చాలామందికి నోట్లో పూతలాగా అవుతుందండి. చిగుళ్ళు వాపు కానీ, చిగుళ్ళ నుండి రక్తం రావడం కానీ జరుగుతుంది. అటువంటి వాళ్ళకు ఇది ఒక మంచి చిట్కా అని చెప్పొచ్చండి. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం నుండి మీరు ఈజీగా బయటపడవచ్చు. ఇందులో విటమిన్ కే అనేది అధికంగా ఉంటుంది. సో విటమిన్ కే వల్ల మనకి ఏం యూజ్ ఉంది అంటే, చాలామంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొద్దిగా మతిమరుపు అనేది వస్తూ ఉంటుంది. ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం నుండి ఈజీగా బయటపడవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్తిమీర జ్యూస్ ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా హనీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక లెమన్ కూడా వేసుకోవాలి. మీరు నార్మల్గా అయితే ఒక 1/2 లెమన్ వేసుకుంటే సరిపోతుంది ఒక పర్సన్కి. ఇవి 2 యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కొత్తిమీర జ్యూస్ రెడీ. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదా. ఇంతే కాకుండా ఇందులో విటమిన్ కే అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే మన కిడ్నీలో ఉండే టాక్సిన్స్ను ఇది బయటకు పంపడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా అంతా బాగా కలుపుకొని గ్లాసుల్లో సర్వ్ చేసుకోవడమే అండి. ఇది చేయడం చాలా సింపుల్. మీ ఇంట్లో కూడా నార్మల్గా కూరల్లో గార్నిష్ కోసమే కాకుండా ఇలా ఒక్కసారి జ్యూస్ లాగా చేసి చూడండి. దీని బెనిఫిట్స్ అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. మీ రిలేటివ్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.